హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. ఈ రోజు మరో సరికొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను. అబ్బబ్బా, ఏమొచ్చిందండి! మా ఇంట్లో అయితే మొత్తం ఒక పూటకే లాగిచ్చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. రొయ్యల బీరకాయ కర్రీకి చేసుకోవాల్సిన పదార్థాలు: రొయ్యలు కేజీ, హాఫ్ కేజీ బీరకాయ, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, టమాటాలు 2, కొత్తిమీర, పుదీనా, కరేపాకు, ఆనియన్ 1. నరం తీసి పెట్టిన రొయ్యలని క్లీన్ చేసి పెట్టుకోండి. అలానే బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు దోరగా వేగనిచ్చి బాగా వేగాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు వేసుకొని చిటపట వేగాక మనం ఆనియన్ కోసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు బాగా వేగాలి. ఆనియన్ బాగా వేగాక, బాగా అంటే కొంచెం దోరగా వేగనివ్వండి. వేగాక కొంచెం కరేపాకు వేగాక మనం టమాటాలు కోసి పెట్టుకున్న ముక్కలు బాగా వేగాలి. బాగా వేగాక పసుపు, ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది, తొందరగా అయిపోతుంది ఫ్రై. బాగా వేగనిచ్చాక కారం వేసుకొని మనం కోసి పెట్టుకున్నాం కదా బీరకాయ వేసుకోవాలి. మనం బీరకాయ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా బీరకాయకి పడుతుంది, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. బాగా కొంచెం బీరకాయ ఉడికాక మనం రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు వేసుకొని కొంచెం ఫ్రై చేసి కొంచెం ఉడికాక, అంటే ఆవిరికి రొయ్య ఉడికితే ఈ రొయ్య బీరకాయ బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోయాలి. ఆ వాటర్ రొయ్యలు బీరకాయ మునిగే అంతా పోసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ ఉడకనివ్వండి. ఈలోపు ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఈ రొయ్యల కూర అనేది చిన్నప్పుడు మా అవ్వ చేసి పెడుతూ ఉండేది. వాళ్ళే అమృతంగా తినేదాన్ని. అది గుర్తొచ్చి చేశాను మీకోసం. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఆ ధనియాలు, అవి మిక్సీకి వేసుకొని మెత్తగా అయ్యాక వెల్లుల్లి వేసి అవి కూడా ఒకసారి గ్రైండ్ చేసి ఆ పొడిని ఇప్పుడు మనం ఈ కర్రీలో వేయాలి. వేసాక బాగా మిక్స్ చేయండి. 1 మినిట్ ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసి దించుకోండి. అంతే, రొయ్యల బీరకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం రండి. వేడి అన్నంలోకి ఈ రొయ్యల కర్రీ వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బా, ఎంత బాగుందో! మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సుమ ఇంటి వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.